గాయ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ డూపర్గా ఉన్నారని కోరుకుంటూ వెల్కమ్ టు ద అవర్ ఛానల్ రాజా వ్లాగ్స్. అండ్ ఎంతమందికి తెలుసు నా ఛానల్ నేమ్ చేంజ్ చేశాను అనేది. ఇది కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఏంటి డెకరేషన్ అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ మా న్యూ హౌస్ని మీకు గృహప్రవేశం వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బేసిక్గా ఇది కంప్లీట్ మ్యూజిక్తో ఉంది, బట్ అది పెడితే వెంటనే అప్లోడ్ చేయగానే కాపీరైట్ వచ్చేసింది. సో మా లైఫ్లో బెస్ట్ మూమెంట్ అనమాట. మా పెళ్లి తర్వాత జరిగిన మొదటి పూజ మొదటి శుభకార్యము, మా డ్రీమ్ నెరవేర్చుకున్న రోజు యాక్చువల్లీ. ఫైనల్గా మేము మా నేటివ్ ప్లేస్లోనే హౌస్ కొనుక్కున్నాము. ఫైనల్లీ వైజాగ్లో మేము హౌస్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఎక్కడ అంటే మాకు గాజువాక ఏరియాలో తీసుకున్నాము. 3 BHK తీసుకున్నాం. సో ఇది అందరితోనే నేను ఆల్రెడీ కొన్ని బ్లాగ్స్లో నేను కొన్నాం అని చెప్పాం. కానీ హౌస్ టూర్ కూడా పెట్టాను, హోమ్ టూర్ కూడా పెట్టాను. హోమ్ టూర్ కూడా మీరు చూసే ఉంటారు. బేసిక్గా అది నేను చాలా హడావిడితో చేశాను. అండ్ ఇప్పుడైతే మాకు తెల్లవారుజామున 3:34 అలా పడింది ముహూర్తము మధ్యలో. సో ఆ టైంలో ఇంకా మేము పడుకోలేదనమాట. నైట్ అంటే కొంచెం డెకరేషన్ చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసుకున్నాము. ఇంట్లోనే నేనే చేశాను. ఆ వాల్ అంతా డెకరేట్ చేద్దాం అనుకున్నాను, బట్ అస్సలు అవ్వలేదు. ఎందుకంటే టైం సరిపోలేదు. అలాగే మార్నింగ్ తెల్లవారుజాము ముహూర్తం కాబట్టి ఎవ్వరికీ ఇది లేదు, ఖాళీ లేదు. నేను మా వదిన మాత్రమే అలా అన్నీ చేసుకుని వచ్చాము. సో ఫైనల్గా మా వదిన అయితే కాలు పెట్టేశారు నీళ్ళతో. ఆడపిల్ల పెట్టాలి కదా, ఈమె మా ఆడపడుచు. మీకు పాత వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు. సో మళ్ళీ చూసేసేయండి మా ఫ్యామిలీని. అండ్ ఇక్కడైతే నేను కుడికాలు మేమిద్దరం ఇలా ఫొటోస్ పెట్టుకొని హ్యాపీగా వచ్చేసాము ఫ్రెండ్స్. అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మాటల్లో కూడా చెప్పలేను. అండ్ అందరికీ హౌస్ చాలా డ్రీమ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. మాకు మా 16 ఏళ్ళ కళ. అదే మా అత్తయ్య గారు వాళ్ళదైతే ఒక 40 years కల అనుకోవచ్చు. వాళ్ళదైతే వాళ్ళ అబ్బాయి ద్వారా వాళ్ళ అబ్బాయి ద్వారా కళ నెరవేరింది అనుకోవచ్చు. మాకన్నా చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరు, మా అమ్మ నాన్న అండ్ వాళ్ళ అమ్మ నాన్న. పెద్దవాళ్ళే కదా, కొడుకు ప్రయోజకుడైతే వాళ్ళకే కదా ఏమనిపిస్తుంది, వాళ్ళకే కదా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా మార్నింగ్ కొంతమందితో, అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంతమంది ఎవరు రాలేదు. సో మాకు కొంతమంది సమ్ పీపుల్తోనే అయిపోయింది. అంటే వ్రతం టైం నుంచి స్టార్ట్ చేసి చెప్పామన్నమాట. మేము 9 o'clockకి వ్రతము అన్నట్టు చెప్పాము. సో ఆ టైంకి అందరూ వచ్చారు. సో ఇదైతే మేము మొత్తం ఇల్లంతా మనం తిరుగుతాం కదా జనరల్లీ, అలా తిరుగుతున్నాము. సో ఇంకా ఇది 3 BHK అండి, గేటెడ్ కమ్యూనిటీలో తీసుకున్నాము. సో ఇంకా లోపలికి వచ్చేసాక ఇంకా ఆడపిల్ల పొయ్యి వెలిగించాలి కదా. పొయ్యి వెలిగించాక కిందనే మేము ఇసుక పెట్టి ఇటుకురాలు పెట్టాము. అయితే మిస్టేక్ ఏం జరిగిందంటే ఇసుకని తీసుకొచ్చి వాళ్ళు తడి ఇసుక పెట్టేశారు మాకు. దానివల్ల ఏమైందంటే మంట తొందరగా అంటుకోలేదు. అది చాలా టైం పట్టిందనమాట. అన్నయ్య వదిన కూర్చొని అలా ఊదుతూ అలా మనకి పాలు పొంగించడానికి సతవిధాలా కొంచెం కష్టపడ్డామనే చెప్పాలి. చెప్పాను కదండి, ప్రతి లైఫ్లో ఏం చేయాలన్నా అది కొంచెం కష్టంగానే జరుగుతుంది. బట్ ఫైనల్గా రిజల్ట్ అనేది హ్యాపీనే ఇస్తుంది మాకు. మీరు కిచెన్ చూసినట్టయితే ఇంకా వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. మేము అయితే అడిగాము ఇంటీరియర్ వాళ్ళని, మాకు కిచెన్ అలాగే పూజకు సంబంధించిన వరకు పూజ గది అండ్ ఇది మాకు కంప్లీట్ చేసి ఇవ్వండి అని అడిగాము. సో అంతవరకు మాకు కంప్లీట్ చేసి ఇచ్చారు. సో మేమైతే అలా మాకు ఇంటీరియర్ అనేది ఆఫ్లోనే మేము గృహప్రవేశం అనేది చేసుకున్నాము. ఇంకా అత్తయ్య మావయ్య కూడా వేస్తున్నారనమాట పాలు 1 by 1. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటీరియర్ మేము ఎందుకు లాస్ట్ అంటే పూర్తిగా చేసుకోలేకపోతే వాళ్ళు టైంకి ఇవ్వకపోయారు అనుకోండి, మనము హడావిడి పెట్టేస్తే పాడైపోద్ది. ఆల్మోస్ట్ 2 సార్లు బ్రేక్ఫాస్ట్ టేబుల్ అనేది చేయించాను. కలర్ కాంబినేషన్ ధరించుకోవడానికి టఫ్ అయింది. అవన్నీ కూడా మీకు ఒక స్పెషల్గా వీడియో చేస్తాను. అసలు నేను హౌస్ ఎలా సర్చ్ చేశాను, కాస్ట్ ఎంత పడింది, ఎలా తీసుకున్నాము, ఫుల్ పేమెంటా ఈఎంఐ ఏంటి అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ మా పూజ గది అయితే అది సపరేట్గా ఒక ప్లేస్ ఉంది దానికి. బట్ ఎవరు ఈ అపార్ట్మెంట్లో మ్యాక్సిమం ఎవరు పెట్టుకోలేదు. బట్ మేము మాత్రం దేవుడి రూమ్ని కొంతమంది పెట్టుకున్నారు, కానీ కొంతమంది పెట్టుకోలేదు, బెడ్రూమ్లో పెట్టుకున్నారు. బట్ నాకు అలా ఇష్టం లేదు. దేవుడి గది అంటే అది సపరేట్గా ఉండాలి, హాల్లో ఉంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి చెప్పాలి. అంటే ఒక సెమీ సింపుల్గానే చెప్పచ్చు, హెవీగా అయితే ఉండదు, లగ్జీరియస్గా గ్లాసెస్ అలా ఏముండదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడైతే గణపతి పూజ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ అత్తయ్య మావయ్యని కూర్చోబెట్టచ్చు కిందన, అంటే పూజ వాళ్ళతోనే చేయిద్దామని ఫస్ట్ మా ప్లాన్ ఉండే. కానీ మావయ్య గారికి కాలు బాగోదు.
ఆయనకి బోన్ అరిగిపోయింది. అంతసేపు కింద కూర్చోలేరు. ఈమె ఎవరంటే మా మేనమామ వాళ్ళ వైఫ్. అంటే అమ్మమ్మ తరపు నుంచి ఆమె వచ్చారనమాట. సో ఆ అమ్మాయి ఏమో పడుకుంది, ఇంకా లేవలేదు. సరే ఇంకా ఆ అత్త అయితే వచ్చేసింది. ఇంక సో మా మేనమామ వాళ్ళు లేకపోయినా అంటే చెప్తున్నాను కదండి, అంటే మాకు దగ్గర సంబంధం వల్ల అందరం మేము ఏం చేసినా కూడా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యే సరౌండింగ్ పీపుల్ అంతా కూడా కొంచెంగా మాకు హ్యాపీ ఫీల్ అయ్యే పర్సన్సేనమాట. టచ్ వుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి గది మీకు చూసినట్టయితే జస్ట్ ఒక సింపుల్ 2 స్టెప్స్ వైజ్గా నేను చేయించేసాను. ఎందుకు అంతలా నేను స్టెప్స్ అంటే ఎక్కువగా చేయించుకోవచ్చు, బట్ కొంచెము మనము లగ్జరీస్గా కానీ లేకపోతే ఎక్స్ట్రీమ్గా మనం ఎక్కువ చేయించుకోవాలి అనుకుంటే, ఎక్కువగా పెట్టుకోవాలి అనుకుంటే కనుక యాక్సరీస్ లాగా ఏమైనా కూడా దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది. అంటే ఓవరాల్గా నాకు ఒక మందిరానికి ఓవరాల్గా ఒక 70,000 to 1 lakh మధ్యలో అయింది. బేసిక్గా మా హస్బెండ్కి అయితే ఒక చిన్న కబోర్డ్లా పెట్టించేద్దాం, జస్ట్ మాల్ మందిరం ఉంటుంది కదా, చిన్న కూర్చొని పెడతాం. నాకు సస్యమేరా అవసరం లేదు, నువ్వు ఇంకేవైనా కిచెన్ కలర్ ఇవన్నీ కూడా నువ్వే చూసుకో, నాకు అవసరం లేదు. దేవుడి మందిరం మాత్రం అత్తయ్యకి కంఫర్ట్గా ఉండాలి, అత్తయ్యకి నచ్చినట్టు చేయాలి. ఎందుకంటే అత్తయ్యే ఎక్కువసేపు కూర్చొని పూజ చేసుకుంటారు. నేను చేస్తాను, బట్ నేను 1 yearకి వచ్చి ఇక్కడ పూజ చేసేదాన్ని. సో నాకన్నా ఆమెకి ఇష్టానికి ఇంపార్టెన్స్గా మేము లైక్ పూజ గది అనేది చేయించామన్నమాట. బట్ నా అవుట్పుట్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. కానీ చూసిన వాళ్ళందరూ కాంబినేషను అదంతా కూడా మందిరంలా రూమ్లా ఉంది, చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఇక్కడైతే గణపతి పూజ స్టార్ట్ చేసాము. అందుకనే మేము కూర్చున్నాం, అత్తయ్య వాళ్ళు కింద కూర్చోలేరు అంతసేపు అని చెప్పేసి మా ఇద్దరిని కూర్చోబెట్టారు. ఇంకా బలవంతంగా మేమే కూర్చొని పూజ చేస్తున్నాం అనమాట. అసలు మాకు ఈ ప్లానే లేదనమాట, మాకు లైక్ చేసే ప్లానే లేదు. ఎందుకు అంటే మాకు ఎప్పుడు కూడా హౌస్ అనేది మేము ఇక్కడ ఉంటాము అక్కడ ఉంటాము అనేది గ్యారంటీ ఎప్పుడు ఉండేది కాదు. అండ్ మేము హైదరాబాద్లో 10 years మేము స్టే చేస్తాం, మీ అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో మేము ఉండేటప్పుడు ఏమవుతుందంటే అక్కడే తీసుకుందామని ప్లాన్ ఉండే, బట్ ఇక్కడ మా హస్బెండ్కి అబ్రాడ్లో జాబ్ రావడము అన్ఎక్స్పెక్టెడ్లీ, సో ఇంకా అక్కడికి వెళ్ళిపోవడము. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే అత్తయ్య మావయ్యకి ఇంకా మేము దూరం అయిపోయి ఇంకా వదిన వాళ్ళు కూడా దూరంగా ఉంటే వాళ్ళు ఇంకా బాధపడతారని చెప్పి వదినకి దగ్గరగా ఉంటారని చెప్పేసి మేము వదినకి దగ్గరగా పెట్టాము. అంటే వాళ్ళు గాజువాకలోనే ఉంటారు, మేము గాజువాకలోనే ఉంటాం, బట్ సమ్ 2-3 kilometers డిస్టెన్స్లో ఉంటాము. సో అలా ఉండే డిస్టెన్స్లోనే మేము హౌస్ తీసుకున్నాము. బేసికలీ చాలా ల్యాండ్ రేట్స్ అనేది కానీ లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అని ఇక్కడ చాలా రేట్లు పెరిగిపోయాయండి. అండ్ ఎప్పుడైతే మాకు ఫ్యామిలీ ఫోటో తీసుకున్నా మా మందిరం చూసారు కదా, అదే ఉంటుంది. ఇంకేం నేను తర్వాత చేంజ్ స్పాట్లైట్ ఒకటి పెట్టించాను అంతే. సో అది నా మందిరం అనమాట, పూజా రూమ్. చాలా బాగుంటుంది, యాక్చువల్లీ మై ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. నాకు ఎక్కువగా నేను పూజలు ఎక్కువ అంటే మరీ ఓవర్గా ఏం చేయను, చేస్తాను దండం పెట్టుకొని రోజు దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటాను మనస్ఫూర్తిగా, అంతేకాని నాకు అది బాగా పీస్ఫుల్గా ఉండాలన్నమాట. నా ప్లేస్ అనేది నాకు నచ్చిన ప్లేసెస్ ఎప్పుడు కూడా చాలా పీస్ఫుల్గా అనిపించాలి, నచ్చేటట్టు ఉండాలి. సో ఫైనలీ నా ఒపీనియన్ అదనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పాలు పొంగించేస్తున్నాము. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. మొత్తానికి అన్నయ్య వదిన కష్టపడి నెయ్యి వేసి అన్నీ చేసి ఆ పాలు పొంగించరికి మేమందరం క్లాప్స్ కొట్టేసుకొని అసలు ఎంత మా ఫ్యామిలీ అచీవ్మెంట్ లాగా మేము ఫీల్ అయిపోతున్నాం అనమాట. ఆ ఫీల్ అనేది డెఫినెట్ ప్రతి ఒక్కరికి, ఫస్ట్ హౌస్ కొన్న ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆ ఫీల్. లేదు అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టు నా ఒపీనియన్లో. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని హౌసెస్ కాదు కానీ వాళ్ళకి సొంత కష్టపడే డబ్బులతో కొనుక్కున్న హౌస్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్లో. మాకు కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది వచ్చింది ఏంటంటే, ఇక్కడ పాలు పరవన్నం వండుతాం కదా, యాక్చువల్లీ నేను మిస్టేక్ ఏం చేశానంటే పాత బెల్లం ఉండిపోయింది. పాత బెల్లం మీన్స్ బెల్లం పాత కాకుండా నా దగ్గర నేను స్టోర్ చేసిన బెల్లం ఉంది కదా అని కొత్త బెల్లము అని చెప్పేసి కొనలేదు. అదేమైంది అంటే విరిగిపోయింది. అంటే పాలు బెల్లం వేయగానే కొంచెం విరుగుబట్టు పడతాయి కదా, సో అలా అనుకుని అయిపోయిందనమాట. బట్ ఇట్స్ ఓకే, దిష్టిపోయిందని అనుకున్నారు అందరూ అన్నారు. అదేం ప్రాబ్లం లేదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి పాలు నీళ్ళు మన చేతుల్లో ఉండేవి అని చెప్పి పెద్దవాళ్ళందరూ సర్ది చెప్పారనమాట. అండ్ నా శారీ చూసారా, నా శారీ వచ్చేసి పర్పుల్ శారీ. ఇది నేను సిఎంఆర్లో తీసుకున్నాను.
ఈ శారీకి ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారంటే నాకు తీసుకున్నప్పుడు అస్సలు అనిపించలేదు. ఇంతమంది అడుగుతారు, ఇంత బాగుంటుందని చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బేసికల్లీ ఫైనల్గా శారీ అయితే అందరికీ నచ్చింది. ఫోటో పెట్టగానే చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కానీ. అసలు శారీ క్లాత్ కూడా బెనారస్ అండి, ఫ్యాన్సీ బెనారస్, చాలా బాగుంటుంది. అంటే పట్టు సారీ కట్టుకుందామన్నా కూడా అవ్వలేదన్నమాట. సో ఇక్కడైతే వ్రతం స్టార్ట్ అయిపోయింది. వ్రతం వ్లాగ్ అనేది నెక్స్ట్ పార్ట్ 2లో పెడతాను. వ్రతము, భోజనాలు అండ్ రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా. ఇది చాలా లెంతీ వీడియో అనమాట. అంటే 35 minutes వాయిస్ ఓవర్ ఇవ్వడం అంటే ఈజ్ నాట్ ఏ మ్యాటర్ అండి. అందుకని చెప్పేసి నెక్స్ట్ పార్ట్ 2లో మీకు సత్యనారాయణ వ్రతము, అలాగే భోజనాలు, సమ్ రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి నా ఛానల్ని. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. చూసారా, ఇది హాల్లో పెట్టుకున్నాం మేము వ్రతం అనేది. అండ్ ఆ రోజు ఏం జరిగింది ఏంటి, ఎవరిని మిస్ అయ్యాను అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.